మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇండియా చూసుకుంటే 4 ట్రిలియన్ ఎకానమిక్ గ్రోత్లో ఉంటే 50% ఇండియన్స్ మాత్రం ఎర్నింగ్ లెస్ దాన్ 15,000లో కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? బేసికల్గా జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో అన్ని చోట్ల ఇలానే ఉంటుందండి. ఎందుకంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎప్పుడు కూడా పర్ హెడ్కి ఎంత వస్తుంది అనేది. బట్ ఇంతమంది జనాభా ఉన్న దేశానికి అందరికీ జాబ్ ఆపర్చునిటీస్ చూపించడం అంత ఈజీ ఏం కాదు. అందుకని ప్రపంచంలో ఒక చైనా ఒకటే ఎగ్జామ్షను. మనం కూడా 30 years బ్యాక్ చైనా ఇద్దరు ఈక్వల్గా ఉండేవాళ్ళం. బట్ లాస్ట్ 30 years చైనా చాలా పెద్ద ర్యాపిడ్ ప్రోగ్రెస్ తీసుకొని మనతో పోల్చుకుంటే 3 times వాళ్ళు జీడిపి గ్రోత్ ఉందన్నమాట. బట్ అదర్వైజ్ జనాభా ఎక్కువ తోటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం అనేది హైలీ ఇంపాసిబుల్. మనం ఏంటంటే స్విట్జర్లాండ్లోనో లేకపోతే కొరియానో జపాన్నో తీసుకుంటారు. జనాభా తక్కువ అక్కడ. జనాభా తక్కువ ఉన్నప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంటుంది బై డిఫాల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లండన్ ఉందనుకోండి, జనాభా 7 కోట్లు అది. జర్మనీ ఉందనుకోండి 5 కోట్ల జనాభా. అమెరికా ఉందనుకోండి 32 కోట్ల జనాభా. జనాభా తక్కువ అయ్యి కాబట్టి అవి ఈజీగా సస్టైన్ అవుతుంది. అందరికి జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతాయి అక్కడ. బట్ ఇండియా లాంటి దేశాల్లో అసలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం కన్సిడర్ చేయకూడదు. అది రాంగ్ పద్ధతి యాక్చువల్గా. అది చాలామంది ఏంటంటే అది తీసుకుంటారు, కానీ ఇండియాకి ఎప్పుడు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళతో కంపారిజన్ అంత స్టేజ్కి ఎదగలేదు. ఎందుకంటే జనాభా ఎక్కువ కాబట్టి ఇక్కడ. ఓకే. రెండోది, మన గ్రోత్ కూడా వేరే కంట్రీతో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. మనది లోకల్ కన్జంప్షన్ ద్వారా పెరుగుతుంది. ఇండియా ఎప్పటికీ పర్మనెంట్గా 5 to 7% జీడిపి గ్రోత్ ఉంటుంది, ఇతర దేశాలకు సంబంధం లేకుండా. ఎందుకంటే లోకల్ జనాభా ఎక్కువ కాబట్టి, కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అందుకని ఇండియా లాంటి కంట్రీస్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎప్పుడు కూడా లోనే ఉంటుంది. కాబట్టి మనం ఇతర దేశాలతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, ఇంటర్నేషనల్ లెవెల్ ఎప్పుడు డాలర్తో కంపేర్ చేస్తారు. ఎందుకు డాలర్తో కంపేర్ చేస్తారు దానికి అర్థమే లేదు. ఎందుకంటే ఏ కంట్రీ కరెన్సీ ఆ కంట్రీలోనే ఉంటుంది కాబట్టి మనం దాంతో చేసుకోవచ్చు. అందుకని అమెరికా డాలర్ తోటి మిగతా కంట్రీలు అన్నింటిని కూడా మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. అది ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్కి అయితే తప్పదు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు తప్ప లోకల్గా మనకి ఏం అవసరం చెప్పండి. నా డాలర్తో అవసరం లేదనుకున్నప్పుడు నా అసెట్స్ని డాలర్తో కంపేర్ చేసిన అవసరం కూడా లేదనమాట. అందుకని మన డాలర్స్ కంపేర్ చేసిన అవసరం లేదు. ఇండియాలో కనుక మనం చూసుకుంటే టోటల్ పాపులేషన్లో సంవత్సరానికి ₹1 కోటి ప్యాకేజ్ అంతకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంది కేవలం 0.03% టోటల్ పాపులేషన్. ₹1 కోటి అండి అబౌవ్ సంపాదించేవాళ్ళు. ఎంత అంటే 3.8 lakhs మెంబర్స్ అంతే. 3.8 lakh వరకు ఉన్నారు. ఇది ఐటీ పోర్టల్ ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ప్రకారం అన్నమాట ఈ డేటా అంతా కూడా. అండ్ రెండోది, అండ్ సంవత్సరానికి 22 లక్షల కన్నా పైన సంపాదించే వాళ్ళు ఉంది 1% అండి ఇండియా మొత్తం మీద. 1%, జస్ట్ 1%. సంవత్సరానికి 22 లక్షల ప్యాకేజ్ దాటి కోటి వరకు ఉన్నవాళ్ళు 1.4 crore. అంటే 22 లక్షల ప్యాకేజ్ దాటిన వాళ్ళు ఉంది 1% ఇండియా మొత్తం మీద. 22 lakh ప్యాకేజ్, రైట్. అండ్ థర్డ్ వన్ 3 లక్షల ప్యాకేజ్ దాటిన వాళ్ళు, సంవత్సరానికి 3 లక్షల అండి అబౌవ్ ఉండి 22 lakh కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉంది జస్ట్ 12 కోట్ల మంది ఇండియా మొత్తం మీద. వీళ్ళు 10%లో ఉన్నారు. అంటే ఇండియాలో ఎవరైనా సంవత్సరానికి 3 లక్షలు సంపాదిస్తున్నారు అంటే ఇండియాలో టాప్ 10లో ఉన్నట్లు లెక్క వాళ్ళు. చూసుకోండి. అంటే సంవత్సరానికి 1,80,000 సంపాదించేవాళ్ళు సంవత్సరం మొత్తం మీద. 3 లక్షల లోపు ఉన్న వాళ్ళు మొత్తం ఉంది 56 కోట్ల మంది. ఓకే. అంటే సంవత్సరానికి 1,80,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉంది 70 కోట్ల మంది. అంటే ఇండియా మొత్తం మీద 50% వెనకే ఉంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే 3 లక్షల కంటే పైన సంపాదిస్తున్నారు అంటే మీరు ఇండియాలోనే టాప్ 10లో ఉన్నట్టు అనమాట. ఇది మనం గవర్నమెంట్ లెక్కల ప్రకారం తీసుకుంటే. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఇన్ఫార్మల్ ఎకానమీ ఎక్కువ. వాటి ఇన్ఫార్మల్ ఎకానమీ నువ్వు మెజర్ చేయలేవు. ఇప్పుడు బయట షాపింగ్కి వెళ్ళాను, రోడ్డు పక్కన టిఫిన్ చేసి వచ్చాను ₹100. నేను జీఎస్టీ పే చేయను, ఎందుకంటే రోడ్డు పక్కన జీఎస్టీలు ఉండవు కదా. నేను 100 ఖర్చు పెట్టిన విషయం ఎవరు తెలుసు? అటు గవర్నమెంట్ తెలియదు, ఇటు బ్యాంకర్ తెలియదు, ఇటు ఎవరు తెలియదు. నా ₹100 ఎడిపోయి ఎవరు తెలియదు. అందుకని అలాంటివి ట్రాక్ చేయడం చాలా కష్టం. అందుకని ఇండియాలో ఇన్ఫార్మల్గా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని ట్రాక్ చేయడం చాలా చాలా టఫ్ అనమాట. అందుకని ఈ చెప్పే లెక్కలన్నీ లేదు, ఈ ఫార్మల్ ఎకానమీ లెక్కలు ఇవన్నీ. బట్ ఇన్ఫార్మల్ ఎకానమీ చాలా పెద్దది ఇండియాలో, చాలా చాలా పెద్దది. ఇండియాలో 32,000 టన్నుల గోల్డ్ ఉంటేనే ఎవరి దగ్గర ఉందానికి లెక్కలే లేవు, ఎవరి దగ్గర ఉండలేదు. అంటే RRR దగ్గర ఎకరం బయట మార్కెట్ రేటు ₹1 కోటి దాకా ఉంది ఎకరం. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రకారం ఉంది ఎంత 6 లక్షలే ఉంది, అది జస్ట్ 6 లక్షలే ఉంది. ఇప్పుడు ఎకరం మన ఏలం పట్టేది అఫీషియల్గా ఎంత అయింది? 235 కోట్ల దాకా పడింది. 235 కోట్ల ఎకరం. ఆ లెక్కన ఆల్రెడీ ఉన్న సిటీలో ఉన్న అసెట్స్ మొత్తం లెక్కాలంటే ఎంత ఉంటుంది? బట్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రకారం అలా ఉండవు కదా. అందుకని మన దగ్గర ఫార్మాలిటీగా ఆ లెక్కలు పెద్దగా ఉండవు. అందుకని బహుశా ఈ డేటా రాంగ్ అయి ఉండొచ్చు. బట్ ఏ కంట్రీలో అయినా సరే వాళ్ళు తీసుకునేది ఐటీ పోర్టల్ నుంచే కాబట్టి, అంటే లీగల్గా అదే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి
ఇండియాలో ఎవరికైనా సరే మీకు 22 లక్షలు దాటిందంటే మీరు టాప్ 1లో ఉన్నట్టు లెక్క అనమాట. ఎస్. కాబట్టి జనాభా ఎక్కువ, ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ. అందుకని ఈవెన్ ఐఐటి గోల్డ్ మెడల్స్ వచ్చినా సరే అంటే 20 లక్షల ప్యాకేజ్ వచ్చిందంటే గ్యారెంటీ చెప్పలేము, మన గ్యారెంటీ, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి. అదే వేరే కంట్రీలో అనుకోండి జస్ట్ ఆర్డినరీ పర్సన్స్ కూడా మంచి ఆపర్చునిటీ రావచ్చు. అందుకని ఇండియా వాళ్ళు ఎందుకు అబ్రాడ్కి ట్రై చేస్తారంటే ఇక్కడతో పోల్చుకుంటే అక్కడ ఛాన్సులు ఎక్కువ ఉంటుంది, తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. అది న్యాచురల్, జనాభా తక్కువ సర్కిల్నప్పుడు. మన దగ్గర పాపులేషన్ ఎక్కువ, కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంటుంది. న్యాచురల్ జనాభా ఎక్కువ. మీరు ఏదైనా జాబ్ అనౌన్స్మెంట్ చేయండి, లక్షలు వస్తారు ఇటుకి. బీటెక్కి ప్రయాణం ఎంత మేడం? 20 లక్షలు అవుతుంది ఇండియా మొత్తం మీద. 20 లక్షలు బీటెక్ వాళ్ళు ఉన్నారు. అన్ని జాబ్స్ ఎక్కడ ఉన్నాయి ఇండియాలో? ఎస్. అన్ని జాబ్స్ లేవు. అదే అబ్రాడ్లో అనుకోండి చదివే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, న్యాచురల్గానే అటు ఉంటుంది. అందుకని మెరిట్కే జాబులు ఉంటాయి అంటే చాలా తప్పు. జనాభా ఎక్కువ సార్ కష్టం అయింది, మెరిట్ కూడా ఛాన్స్ ఇవ్వరు ఇక్కడ. ఇప్పుడు ఏదన్నా సీట్ రావాలంటే మీరు ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఓసీలకి అయితే 98% దాకా రావాలి, 98, 19 రావాలి, 99 అయ్యి అంతే. 99 అబ్రాడ్లో అనుకోండి పాస్ అయితే ఇచ్చేస్తారు సీట్లు, ఎందుకంటే జనాభా లేరాడ, అక్కడ సీట్లు జనాభాలు ఉండకపోవచ్చు కూడా. అందుకని ఎక్కువ జనాభా ఉన్న కంట్రీల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎప్పుడు కూడా ఆటోమేటిక్గా తక్కువనే ఉంటుంది, ఆపర్చునిటీస్ కూడా తక్కువ క్రియేట్ అవుతాయి, ఇన్కమ్ క్రియేషన్ కూడా తక్కువనే ఉంటుంది బై డిఫాల్ట్. బట్ ఇప్పుడు పెరుగుతుంది, ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన పుణ్యం అంటూ ఆపర్చునిటీస్ ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి ఇక్కడ రాను. కాబట్టి ముందు రోజుల్లో మేబీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగబోతుంది. ఈ సంవత్సరం ఐటీ ఫైలింగ్ 12 lakh వరకు పెంచారు కాబట్టి ఎవరు ఫైల్ చేసినా మినిమం 12 lakh ఫైల్ చేస్తారు. కాబట్టి సడన్గా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ డబుల్ కాబోతుంది విత్ ఇన్ 2 years కల్లా. మేబీ నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ నుంచి వస్తే కానీ మనకు తెలుస్తుంది ఎంతెంత అనేది. థ్యాంక్ యూ.